ప్రతిదినము దేవుని సన్నిధిలో దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రభువైన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేటి వాగ్దానముగా హెబ్రీ పత్రిక 10:35 మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ భయపడవద్దంటున్నాడు, ధైర్యంగా ఉండమన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండడం వల్ల, కాన్ఫిడెంట్గా ఉండడం వల్ల గొప్ప బహుమానం పొందుతావట. బహుమానం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? వింటున్న మనందరికి బహుమానాలు ఇష్టమేగా. అందులో మనుషులు ఇచ్చే బహుమానం కన్నా దేవుడిచ్చే బహుమానం గొప్పదా చిన్నదా? ఆ గొప్ప బహుమానం దేవుని ఎదురు నుండి పొందాలి అంటే ధైర్యం విడిచిపెట్టకూడదు. లోకంలో జీవిస్తున్నప్పుడు ధైర్యాన్ని కోల్పోయేది ఎప్పుడో తెలుసా? హఠాత్తుగా మరణం గురించి విన్నప్పుడు, హఠాత్తుగా రోగం గురించి విన్నప్పుడు, హఠాత్తుగా కొన్ని సమస్యల మీదకి వచ్చినప్పుడు, మిమ్మల్ని బాధించే విధంగా, మీకు దుఃఖం కలిగే విధంగా కొన్ని కేసులు మీ మీద పెట్టినప్పుడు ధైర్యం కోల్పోతారు. అంటే నీలో ఉన్న ధైర్యాన్ని లేకుండా చేసేవి, నీలో ఉన్న ధైర్యాన్ని విరగొట్టగల శక్తి రోగాలకి, సమస్యలకి, శోధనలకి, శత్రువులకు, చుట్టూ ఉన్న పరిస్థితులకు ఉందా? ఎస్. పాలును విరగొట్టేది పెరుగైతే మీలో ఉన్న ధైర్యాన్ని విరగొట్టేది మీ చుట్టూ ఉన్న పరిస్థితులు. కనుక స్థితిగతులను చూసి ధైర్యాన్ని కోల్పోవద్దు. భక్తులకి ఎవరిని బట్టి ధైర్యం ఉంటుందంటే వారికున్న ధనాన్ని బట్టి కాదు, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు, మన దేవుని బట్టే మన ధైర్యం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో అందరూ అతన్ని విడిచిపోయినప్పుడు దావీదు ఒంటరివాడైపోయాడు. అక్కడున్నవారు రాళ్లు తీసుకుని దావీదును కొట్టడానికి రాళ్లు పైకెత్తినప్పుడు తన్ను తాను ధైర్యపరుచుకున్నాడట. తన దేవుడైన యెహోవాను బట్టి తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు. 1 సమూయేలు 30:6 దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. తన ప్రజలే తనకు వ్యతిరేకంగా తిరిగి తన మీదకి గొడవపడి వస్తూ ఉండగా, తను చంపాలని వస్తుండగా ఎవరిస్తారు తనకు ధైర్యాన్ని? అలాంటి స్థితిలో ఎంతటి వాడైనా కృంగిపోతాడు. కాని దావీదని ఈ భక్తుడు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అప్పు తెచ్చుకోవడం కాదు, ధైర్యం తెచ్చుకోండి. చాలా మంది అప్పు తెచ్చుకోవడానికి పరిగెడుతుంటారు, ఇంకేదైనా తెచ్చుకుందాం అనుకుంటారు. నీవు నీ దేవుడైన ప్రభు నీకు తోడై ఉన్నాడని, ఎవరు నీకు తోడుగా లేకపోయినా, ఎవరు నీ పక్షపువారుగా నిలవకపోయినా, ఎవరు నీ గురించి మాట్లాడుతూ నీకు సాయం చేయడానికి నిలబడకపోయినా, నిన్ను సృష్టించిన దేవుడైన ప్రభు నీకు వేలుముద్రనిచ్చి నీ కంట్లో ఐరిస్ పెట్టి నువ్వు పీల్చే గాలిని నీకు అనుగ్రహించిన ఆ సృష్టికర్త అనే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నమ్మి ఆయనను బట్టి నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే గొప్ప బహుమానం దేవుని చేతులను పొందుకుంటా. మరి దావీదు ఏకాగ్గా మిగిలిపోయినప్పుడు, ఒంటరివాడుగా అయినప్పుడు, పరిస్థితులు బాలేకపోయినా ప్రార్థించాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా నిలబడ్డాడు, కాన్ఫిడెంట్గా. దేవా నువ్వు ఉన్నావులే, నువ్వే చూసుకుంటావులే. ఈ వాగ్దానం వింటున్న మనం ఒక చిన్న పల్లవి పాడుకొని మళ్ళా వాగ్దానాన్ని కంటిన్యూ చేద్దాం. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా దైవము నీవేసయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, నాను వారు
నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను అందుకుంటివే, నీ ప్రేమతో నన్ను అందుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. కొన్ని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం, బలహీనులను బలవంతులు వచ్చి భయపెడుతున్నప్పుడు పాప ఆ బలహీనులు ఏం చెప్పలేక ఒక మాట అనడం మీరు విన్నారు ఎప్పుడైనా? బాబు మేమేం చేయలేం గాని పైవాడు చూస్తున్నాడు, దేవుడు అనేవాడు ఒకడున్నాడులే, ఆయన తప్పక మాకు న్యాయం చేస్తాడులే. ఈరోజు మమ్మల్ని అన్యాయంగా మీరు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినా పైనున్నవాడు ఊరుకోడు. దేవుడు అనేవాడు ఒకడున్నాడు, ఆయన తప్పక నాకు సాయం చేస్తాడు, ఈ రోజు కాకపోతే రేపైనా నన్ను నిలబెడతాడు, స్థిరపరుస్తాడు, నా స్థితిగతులను మార్చివేస్తాడు, నా పరిస్థితులను జయించే శక్తిని నాకు దయచేస్తాడు. ఆ పైనున్న దేవుడు నీకు తోడై ఉన్నాడని ఆయన వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు నీకు గొప్ప ధైర్యం కలుగునుగాక. ధైర్యం విడవకండి. భయపడటం వల్ల మనిషికి ఉరి వచ్చునని రాయబడింది. యోబు గ్రంథం 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపెడుతున్నావు అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించున్నది నా మీదకి వచ్చుచున్నది. ఎప్పుడైతే నువ్వు ధైర్యం విడిచిపెడతావో వెంటనే వచ్చేది ఏంటో తెలుసా? భయము. అందుకే భయానికి నెగటివ్గా నిలబడేది ధైర్యం. When no one is with you, when everybody are trying to insult you, be bold. There is a God who loves you. Believe that there is a God for me and He is watching over me. He will give me strength. I will definitely we will overcome. That kind of confidence you must have. 27 కీర్తన 3 నాతో యుద్ధము చేటుకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. ధైర్యం విడవద్దంటున్నాడు హెబ్రీ పత్రిక 10:35. నువ్వు దేవుడున్నాడనే ధైర్యంతో నువ్వు జీవించినప్పుడు నీవు దేవునిని బట్టి ధైర్యంగా ఉన్నావు కనుక ఆయన గొప్ప బహుమానం దయచేస్తాయంట. రోగముల గురించి విన్నప్పుడు, శత్రువులు నిన్ను దూషిస్తున్నప్పుడు, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు, స్థితిగతులన్నీ నిన్ను ముంచేసేలా నీ మీదకు ప్రళయంలాగా వచ్చినప్పుడు ధైర్యం విడవద్దు. బహుధైర్యంగా నువ్వు నిలిచినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచి అంటున్నాడు, దానికి ప్రతిఫలంగా, దేనికి నువ్వు ధైర్యంగా ఉన్నావు కాబట్టి నీకు ప్రతిఫలముగా గొప్ప బహుమానం ప్రభు అయిన దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఈ వాగ్దానం పట్టుకొని, పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మేమంతా ధైర్యంగా ఉండాలని, పరిస్థితులను చూసి కృంగిపోకూడదని, శత్రువులు పెట్టేటువంటి నిందలు గాని అవమానాలకు గాని దుఃఖపడొద్దు, కృంగిపోవద్దని ఎంతో స్పష్టంగా మీరు మాట్లాడారు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన ఆ మాటను పట్టుకొని ఎందరైతే నా దేవుడు నాకు తోడై ఉన్నాడని ధైర్యంగా నిలబడతారో వారందరికీ బహుమానముగా, ప్రతిఫలముగా ఒక బహుమానం ఇవ్వబోతున్నావు తండ్రి. ఈరోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నిన్ను బట్టి ఎవరైతే ధైర్యంగా ఉంటారో, దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను విడువాడు, నన్ను ఎడబాయుడు, తప్పక నాకు సాయం చేస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను స్థిరపరుస్తాడనే విశ్వాసంతో ప్రార్థించి నిలబడినప్పుడు దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానమే మీరు మాకు దయచేయబోతున్నారు. ఈరోజు ఎందరైతే వారి స్థితిగతులకు భయపడుతున్నారు, ఆ భయాన్ని వారిలో తీసివేసి దేవుడు నాకు తోడై ఉన్నాడని ధైర్యం వారు కలిగి ఉంటూ సహాయం దయచేయండి. దేవుని బట్టి మేము ధైర్యంగా ఉన్నట్లయితే గొప్ప బహుమానాన్ని మీ వద్ద నుండి మేము పొందబోతున్నాం. అవును తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు కూడా గొప్ప ధైర్యాన్ని ఇవ్వండి.
ఆ ధైర్యంగా నిలబడే కృపను వారికి దయచేయండి. దానికి ప్రతిఫలంగా వారందరూ బహుమానం పొందుదురుగాక. యేసునాథ నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడవు, నన్ను నిశ్చయముగా విస్తరింపజేసెదవు. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడవు, నన్ను నిశ్చయముగా విస్తరింపజేసెదవు. యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేసి ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20 verse 17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. Anniversary జరుపుకున్న వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమయా చాప్టర్ 8 verse 10. ఆ నెహెమ్యా 8:10 చదువుదాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమొందుదురు, దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఇక దుఃఖపడింది చాలు, ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారం ఆయన మీద మోపండి. కన్నీళ్లతో ప్రార్థించుదాం, ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.